తోని పందిరి కింద ఎత్తైన తోరణాల కింద ముచ్చాల పోరువయ్యంగా బాజా భజంత్రీలు బరువైన సన్నాయిలు ఎన్నీల పంటలు ఏగంగా మోగంగా తూర్పున కొమ్ములు డుల్లాన బేరీలు మోగంగా మంగళ వాయిద్యాలు మిన్నంటి మృగంగా రంపాల మహారాజు పెళ్లి కొడుకై కుడి బంధు కూసున్నాడు ఆ రూపావతి ఎడవ బంధుకు పెళ్లి కుమార్తె కూసున్నది ఆ పెద్దల సమక్షం లోపల పెళ్లిట్ల చేస్తున్నారు ఆ బ్రాహ్మణేమో కళ్యాణమో దేవ కళ్యాణమే ఆరుకొట్లయ్యరా కళ్యాణము ఆరుకొట్లయ్యరా కళ్యాణమే అంగలింగాలకు శోభనము అగో పుట్టల భూపతి కళ్యాణమే పూర్వక రంభకు శోభనము పల్లు మేడలమ్మ కళ్యాణమే మైరాసకేతమ్మ శోభనము ఉల్లవరికేతమ్మ కళ్యాణమే గోపాలకృష్ణయ్య శోభనము అల్లుడా మల్లయ్య కళ్యాణమే అడిబిడ్డకేతమ్మ శోభనము తండ్రి హరిరెడ్డి కళ్యాణమే తల్లిలో నీరమ్మ శోభనము ముప్పై ఆవిడ మీద పెళ్లిర నాడు ముద్దరాధారుడి కళ్యాణము 60 ఆవిడ మీద పెళ్లిర నాడు ఆశారవంతుల కళ్యాణము ఓం నమ శివాయ కళ్యాణమే ఓంకార బసవయ్య శోభనము ఇప్పుడు నీ చేత పిల్ల నెత్తి వీర జీలకర్ర బెల్లం వస్తు అయ్యా ఈ జీలకర్ర బెల్లం ఎందుకు వస్తుడయ్యా ఎందుకంటే నీళ్లున్న కాడ బురదుంటది ఏమన్న కాడ కయ్య ఉంటది సంసారం అన్న కాడ సమస్యలుంటాయి సంసారం లోపల అటువంటి ఒక సమస్యలు ఏ ప్రకారంగా ఉంటాయో అవి ఎదుర్కోవడానికి బెల్లము తీయగుంటది జీలకర్ర కొంచెం చేదుంటది కాబట్టి దీన్ని కనుక్కొని తిరుగుమని దాని అర్థం నాయన 70 పెళ్లిర నాడు దేవగానాథుల కళ్యాణమో దేవ కళ్యాణమే శోభనమో దేవ శోభనము విజయ మరి మట్టలు మంగళసూత్రం తీసుకొచ్చారా తీసుకొచ్చిన అయ్యగారు ఎందుకంటే ఏది లేకున్నా గాని సర్దుకపోవచ్చు కానీ మాంగళ్యం లేకపోతే మాంగళ్య ధారణ జరగదని ఆయన ఏది అయ్యా ఇవి ఏమిట్రా ఆయన పుస్తలేనంటావా అయ్యా పంచలోకాలు బెజవాడ కనక దుర్గమ్మ మెడల కూడా ఇంతలో పుస్తలు నేను చూడలేను ఆయన ఇది సువర్ణం బంగారం అంటావా అయ్యా పంచలోకాలు కాదు అప్రస్తుడ పంచలోహములు లోకములు మరి పసుపు